హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఇక్కడైతే మా ఆయన కార్ తీసుకొని వచ్చేసాడు. మేమంతా కలిసి ఈరోజు రిసెప్షన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. చాలాసేపు అయింది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మేమైతే, కానీ చాలా లేట్ అయిపోయింది మేము బయలుదేరేసరికి. ఏంటంటే మా అత్త వాళ్ళు అక్కడికి వచ్చేసరికి వాళ్ళు రెడీ అవ్వలేదు. మేము అనుకున్న టైం అయితే 3 o'clock అనుకున్నాము ఈవినింగ్, కానీ అక్కడ వచ్చేసరికి 4:35 అయిపోయిందనమాట. ఇక్కడైతే అందరూ కలిసి రెడీ అయిపోయి ఇంకా బయలుదేరేసాము. ఇక చాలాసేపు జర్నీ చేసిన తర్వాత అయితే టీ కోసం అయితే ఆగాము. అంటే రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందుకనేసి కాసేపు టీ తాగేసి మళ్ళీ కావాలంటే బయలుదేరుతామనేసి ఇక్కడ కార్ అయితే నిలిపేసాము అనమాట. మా అత్త వాళ్ళు ఇదిగోండి ఇలా నిల్చుకున్నారు. కాసేపు రెస్ట్ ఎత్తుకుంటాము అనేసి. చిన్నోడు మాత్రం కిందన దుమ్ములు ఆడుతూ ఉన్నాడు. ఇంకా మా ఆడపడుచు కొడుకు కుషిల్. ఇక బయట ఎక్కువ ట్రాఫిక్గా ఉందన్నమాట. అందుకనేసి పిల్లల్ని బయట ఎందుకు వదిలేది అని చెప్పి ఇలా సీట్లలో కూర్చోబెట్టాను. వాళ్ళ నాన్న వచ్చి టీ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. అందుకనేసి వీళ్ళని సీట్లో అయితే కూర్చోబెట్టేశాను. ఇక్కడ మా ఆయన టీ తీసుకురావడానికి వెళ్ళాడు. అయ్యిందా చాలా వద్దా? కచ్చిఫ్ ఉన్నిందా? టవల్ తెచ్చేసినావా? మంచి పని చేసినావులే. దానిలో ఎందుకు పెడతానావా? పెట్టేదా? వాడు ఉంటాడు చూడు, దాంతో పెట్టుకో. పట్టదే ఎరంగిరియా ఎరంగే ఎత్తయ్య ఆ మూలలో నిలబెట్టుకో. ఆ పక్క నవ్వుమా కూర్చునేసిందా? ಮತ್ತೆ ಮೇಲೆ ಒಕ್ಕಾಡು ಹೆಂಗಡ சொன்ன ವಿಕ್ಟರ್ ಅಡ್ರೆಸ್ ನಾ ಪನಪುರನ್ನ அங்க போட அண்ணே ஆயா கிட்ட கல் 90 என்ன அதெல்லாம் பிடிக்காது கம்மி
ఆడ మీ నాయన కడ్డమ్ము అనపలియా ఇక్కడ మా ఆయన వచ్చి అడ్రస్ తెలియదు కాబట్టి వాళ్ళకి కాల్ చేసి అడ్రస్ గురించి అడుగుతూ ఉన్నాడు. మ్యాప్ పంపించు, రూట్ మ్యాప్ అని అనేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. పత్రిక మా డ్రెస్ ఇది అడ్రస్ ఇది ఫోటో ఎత్తుకొని వచ్చినాడు. అదే చూపిస్తా ఉన్నాడు ఫోన్లో కొంచెం ఫోటో ఎత్తుకొని వచ్చినాడు. పెళ్లి వాళ్ళు ఏం చెప్పారంటే కళ్యాణ మండపం వచ్చి రోడ్డుకే ఉంటుంది, రోడ్డుకి పక్కనే ఉంటుంది, ఈజీగా వచ్చేయచ్చు అందుకనే అని చెప్పారనమాట. అందుకనేసి ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసి అడిగాడు ఎక్కడ ఏంటి అని అనేసి. వాళ్ళు రూట్ మ్యాప్ పంపించారు, కానీ ఆ రూట్ మ్యాప్ మాత్రము సందులు అలా చూపిస్తుంది అనమాట, వీధులలో చూపిస్తుంది. అందుకనేసి మా ఆయన ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళని అడ్రస్ అయితే అడుగుతూ ఉన్నాడు. మొబైల్లో పెళ్లి పత్రిక వచ్చి ఫోటో తీసుకున్నాడు అనమాట. అందుకనేసి అక్కడికి వెళ్ళి అడ్రస్ అడుగుతూ ఉన్నాడు అనమాట. ఎన్నో తిప్పలు పడి లాస్ట్కి పెళ్లి మండపానికి అయితే వచ్చేసాము. ఇక్కడ పెళ్లి మండపం ఒకసారి చూడండి ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేసి, బాగుంది కదా. ఇంకా అయితే పెళ్లి కూతురు అయితే రాలేదు, అందుకనేసి మేమంతా కలిసి ఇక్కడ కాసేపు కూర్చునేసి కిందికైతే వెళ్ళిపోయాము. వాడా నేను రారా అని పిలుస్తానా, చూడు ఈయన ఉన్నాము, అమ్మ వస్తుంది రారా అంటాను, నన్ను వింటేనే కదా వాడు. నాకొద్దు పట్టుకో, పక్కక చూసుకుంటాలే. హే కుశల్ ఎందుకు అన్ని ఎత్తుకున్నావు మళ్ళా? వద్దులేక వాడు పడేస్తాడు, వాళ్ళ దగ్గరే తీసుకొనిలే. ఇక పాప్కార్న్ అవంతా తినేసి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు ఎంట్రీ, పెళ్లి కొడుకు ఎంట్రీ అన్నమాట. వాళ్ళు రాగానే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ వెళ్ళి వాళ్ళని అక్కడే ఫొటోస్ ఏదో తీస్తూ ఉన్నారు. అందుకనేసి ఇంకా మేము అక్కడ నిల్చుకొని చూస్తూ ఉన్నాం, వాళ్ళు పైకి వెళ్తే మేము కూడా వెళ్తాము అనేసి. వాళ్ళైతే ఇక్కడ పైకి వెళ్తూ ఉన్నారనేసి ఇంకా మేము కూడా పైకి వెళ్ళిపోయి కూర్చునేసాము. ఇక్కడ పిల్లలు పాప్కార్న్ తిని అవి తిని ఇవి తిని ఇంకా ఆకలి నీళ్ళు తప్పిక అంటూ ఉంటే ఇంకా వాళ్ళంతా అక్కడ నీళ్ళు తాపుతూ ఉంది పిల్లలకి అందరికీ. పిల్లలైతే ఇంకా ఇలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేసి వాళ్ళు పైకి వచ్చిన తర్వాత కూడా ఫొటోస్ తీస్తూ ఉన్నారు, వీడియోస్ ఫొటోస్. అందుకనేసి వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట.
వచ్చినాడు కదా. ఓ అత్త కదా. నువ్వు ఈ ఫ్లయింగ్ కిస్ ఇక మా చిన్నోడైతే వాళ్ళ అత్తతో బాగా ఆడుకొని ఆ చైర్ల మీద కూర్చునేసి పైకి కిందికి లేస్తూ కూర్చుంటూ ఉన్నాడు. నా భయం ఏంటంటే అక్కడి నుంచి ఎలా వెనక్కి పడిపోతాడేమో అనేసి నా భయం నాది. ఇక్కడ వీళ్ళు ఇంకా స్టేజ్ పైకి అయితే వచ్చేసారు. నేనేంటంటే మా ఆయన వాళ్ళ సైడ్ బంధువుల పెళ్ళిళ్ళకైతే వెళ్ళలేదండి. వెళ్ళాను కానీ ఇంత దూరం అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా దగ్గరలో ఉండే చోట అయితే వెళ్ళాను కానీ ఎప్పుడు ఇంత దూరం అయితే పెళ్ళిళ్ళకి కానీ రిసెప్షన్స్ కానీ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను రావడము. ఇదే ఫస్ట్ టైం అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒకటి గమనించినట్లయితే ఇక్కడ ఏం జరిగిందంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ పైకి రాగానే మొత్తం పెళ్లి కూతురు సైడ్ రిలేటివ్స్ పెళ్లి కొడుకు సైడ్ రిలేటివ్స్ ఈ సైడ్ కొంతమంది ఈ సైడ్ కొంతమంది నిల్చుకునేసి వెంటనే ప్రతి ఒక్కరు వచ్చేసి క్యూలో నిల్చుకున్నారనమాట. దేనికి అంటే వాళ్ళకి అదే చెప్తారు కదా పెళ్ళి గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వడానికి అనేసి పెళ్లి కూతురు సైడ్ బంధువులు వాళ్ళు అసలు అలా స్టేజ్ పైకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫొటోస్ అయిపోయిన వెంటనే మండపంలో కూర్చొని ఉండే వాళ్ళు మొత్తం టోటల్ అందరూ వచ్చి క్యూలో నిల్చుకునేశారు. నేను ఇలా క్యూలో నిల్చుకొని పెళ్లి కార్డులు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి చూడటము. నాకైతే ఇది చాలా కొత్తగా థ్రిల్లింగ్గా కామెడీగా కూడా అనిపించింది. అందుకనేసి మీతో షేర్ చేసుకున్నాను. ఇక మా అత్త వాళ్ళైతే కాసేపు ఆగేసి తర్వాత కావాలంటే మనం వెళ్ళి గిఫ్ట్ కార్డు ఇస్తాము, ఎందుకంటే వాళ్ళంతా అయిపోయి మనం ఎందుకు పోయి నిల్చుకునేది, నిదానంగానే కానీ ఇచ్చేసి తర్వాత వెళ్దాము అని చెప్పారు. అందుకనేసి ఇంకా పిల్లలైతే ఇదిగోండి ఇలా ఆడుకుంటూ ఉన్నారు. అదే మా చిన్నోడిని చూశారు కదా వాళ్ళ అత్తతో ఎలా ఆడుకుంటూ ఉన్నాడో అలాగే ఇంకా వీళ్ళు ఖుషీలు మా పెద్దోడు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. గిఫ్ట్ కార్డ్స్ దగ్గర అయితే చాలా లేట్ అయిపోయిందండి. అందుకనేసి ఇంకా లేట్ అయినా కూడా ఇచ్చేసి తర్వాత భోజనాలు అంతా చేసుకునేసి ఇంకా ఇంటికి బయలుదేరుతామనేసి వచ్చేసాము. బయలుదేరుతామని బయట వచ్చాక కార్ అయితే కొంచెము స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదంటే చలికి మంచు కాలం కదా, ఎక్కువ అదేమో అంటారు కదా ఎక్కువసేపు వదిలితే ఇంజన్ కొంచెం చల్లబడిపోతుంది అనేసి అలా ఇంజన్ చల్లబడిపోయి కారు స్టార్ట్ అవ్వలేదు. తర్వాత డీజిల్ కూడా తక్కువగా ఉంటే కారు స్టార్ట్ అయ్యేదానికి కష్టమంట. అందుకనేసి డీజిల్ కూడా తక్కువగా ఉంది, దానివల్ల కారు స్టార్ట్ అవ్వలేదు అని చెప్పారనమాట. ఇక్కడ టోటల్ చెక్ చేసి చూశారు కానీ ఏం కాలేదు. జస్ట్ డీజిల్ తక్కువగా ఉండడం వల్ల అలా జరిగింది. అందుకనేసి డీజిల్ తీసుకొని రండి, డీజిల్ వేసిన తర్వాత కారు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు. అందుకనేసి ఇంకా మేమైతే ఫస్ట్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి కారును ముందుకు తోసి వెనక్కి తోసి ఏం చేసినా స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ ఆ తర్వాత వీళ్ళంతా వచ్చి చూసి ఏం లేదు డీజిల్ తక్కువగా ఉంది, డీజిల్ కూడా తక్కువగా ఉండకూడదు అని చెప్పారు. ఎందుకంటే మాకు కూడా ఈయనకు కూడా కారు ఇంత దూరం తోలడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే చెన్నై దగ్గర అన్నమాట. అందుకనేసి ఆయన కూడా ఇప్పుడిప్పుడే కార్ నేర్చుకుంటా ఉన్నాడు. అందుకనేసి తనకు కూడా తెలియడం లేదు. ఇప్పుడు మాకు కొత్తగా అన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఓహో, ఇక డీజిల్ కూడా చాలా తక్కువగా లోగా ఉండకూడదు, కార్లో ఎప్పుడు ఫుల్గానే ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మేము అర్థం చేసుకున్నాం అనమాట. అందుకనే అంటే మేము ముందుగానే అనుకున్నాము, ఈయన అప్పుడే చెప్పారు డీజిల్ కొంచెం తక్కువగా ఉంది, వెళ్ళేటప్పుడు పట్టుకునేసి వెళ్దాము అని చెప్పి ఆయన నా దగ్గర నుంచి అంటే నా పర్సులో డబ్బులు పెట్టారనమాట. అక్కడ నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు కానీ అంతలోపలే ఇలా జరిగిపోయింది.
ఇక ఇక్కడ డీజిల్ కోసం అయితే వెళ్ళారనమాట తీసుకురావడానికి. కార్ స్టార్ట్ అవ్వలేదనేసి మా టెన్షన్లో మేమేదో ఇబ్బందులు పడుతూ ఉంటే పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళని చూసి కొంచెం హ్యాపీ అనిపించింది. ఇది కూడా మంచిదే కదా, పిల్లలు కాసేపైనా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు అని. ఇక డీజిల్ తెచ్చాక మేము బయలుదేరేసాము. కార్ స్టార్ట్ అయిపోయింది, మేము బయలుదేరేసాము. పిల్లలైతే ఇంకా అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయిందండి. అందుకనేసి కార్లో ఎక్కి కూర్చోగానే ఫస్ట్ చిన్నోడు నిద్రపోయాడు. చిన్నోడు నిద్రపోయిన వెంటనే వాడిని వచ్చి బ్యాక్ సైడ్ ఇచ్చేసి ఇంకా పెద్దోడిని నిద్ర పెట్టేశాను అనమాట. ఇప్పటికే లేట్ అంటే ఇక్కడ రైలు వస్తుందనేసి మళ్ళీ గేట్ వేసేసారు. ఇక్కడ చూసారా, మేము వచ్చేటప్పుడు ఏమైందంటే ఫుల్ ట్రాఫిక్ అండి రోడ్డు పైన. కానీ ఇప్పుడు చూడండి, ట్రాఫిక్ కాదు కదా, 1, 2, 3 వాహనాలు తప్ప ఏమీ కనిపించలేదు. చాలా చీకటి అయిపోయిందండి మేము బయలుదేరేసరికి. బొమ్మ సముద్రం గేట్, రైల్వే గేట్ ఈ పక్క ಅದು లైట్ అంట అదిగోరా అంత బాగుపోతా. అసలు చీకట్లో దారి కూడా తెలియకుండా చాలా ఇబ్బంది పడిపోయామండి. అందులో వేరే ఇంకా మంచు ఎక్కువ అయిపోతూ ఉన్నిందనమాట. దారి కూడా కనిపించినంత మంచు. ఎలాగోలా లాస్ట్కి అయితే ఇంటికైతే వచ్చేసాము, ఇక్కడ ఊరికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఈయన కార్ తీసుకెళ్ళి పార్కింగ్లో వదిలేసి అక్కడ నుంచి బండి తీసుకొని వచ్చి తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.